కళ్ళన్నాక బిడ్డ మీద ప్రేమ కలగడం సహజమే. అందుకే ఒక మాట చెప్తాను విను. మా అప్ప ఎక్కడున్నాడో చెప్పు, వెళ్ళి తెచ్చుకుంటాం. అప్పుడు ఈ బొమ్మలో బిడ్డను చూసుకోవాల్సిన అవసరం రాదు. ప్రశాంతంగా నిద్రపోతున్నావా? రా, నిన్నెలా నిద్రపోనిస్తాను. దయచేసి నన్ను వదలండి, నేను చెప్పేది వినండి. ఇంకేం మాట్లాడుతూ రా. నిన్నిక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? పుల్లిరాజు మీద అటాక్ చేసినట్టు నన్నేం చేయడు కదా. ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? తెలుసా? చెప్తే అర్థం కాదు, చూస్తేనే నీకు అర్థమవుతుంది. అయ్యో గాయత్రి, నిన్నేదో చేసేవాళ్ళ దౌర్జన్యంగా తీసుకొచ్చినందుకు భయపడ్డావు కదా? నీ నిద్ర డిస్టర్బ్ చేసినందుకు సారీ గాయత్రి, కానీ తప్పలేదు. ఎందుకంటే ఈరోజు నీ పుట్టినరోజు కదా. నీకు పెద్ద సర్ప్రైజ్ ఇద్దామని ఇలా ప్లాన్ చేశాను. నీ సర్టిఫికేట్లో డేట్ ఆఫ్ బర్త్ చూశాను. ఈరోజు ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేశాను. నా గాయత్రి కళ్ళల్లో ఆనందం చూడడం కోసమే ఇలా చేశాను. నేనేం చేస్తే ఆనందపడతావో
అలాంటి ఏ క్షణాన్ని వదులుకోదలుచుకోలేదు. నేను బతికే ప్రతి క్షణం నీ ప్రేమ పొందడం కోసమే గాయత్రి. ఐ లవ్ యూ గాయత్రి. కమ్ ఆన్, ప్లీజ్ కమ్. Many, many happy returns of the day, Gayatri. I love you so much. మీలో ఎప్పుడూ ప్రేమించే కిరణే ఉండాలి. నాపై పగతో రగిలిపోయే కిరణ్ ఉండకూడదు. ఆ కిరణ్ వెళ్ళిపోవాలి. కేక్ కట్ చేద్దాం. నిన్ను అనవసరంగా భయపెట్టినందుకు వన్స్ అగైన్ సారీ సారీ సారీ. కట్ చేయి, కట్ చేయి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ గాయత్రి, హ్యాపీ బర్త్డే టు యూ. Happy birthday to you, my dear Gayatri. Happy birthday to you. ఈ ఆనందం ఇలాగే ఉండిపోవాలి భగవంతుడా. నేను కోల్పోయిన జీవితం ఇదే. నా జీవితం నాకు తిరిగిచ్చే దేవుడా. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదండి. ఈ సర్ప్రైజ్ నీకు నచ్చిందా? చాలా బాగా నచ్చింది. ఇలాంటి పుట్టినరోజులు మనం చాలా జరుపుకుంటాం, చాలా సంతోషంగా ఉంటాం. సరేనా? సరే, కూర్చొని కబుర్లు చెప్పుకుందాం. ఒక్క నిమిషం. ఏమైంది? ఏమైంది? పెదవి దగ్గర కేక్ అంటింది. అంటే చేతు తీసేస్తావా? నా మీద ప్రేమ ఉందా నీకు? ఇలాంటివి చేత్తో తీయకూడదు. పెదవులు కంటింది పెదవులతో తీస్తేనే బాగుంటుంది. హలో, ఇక్కడ ఎవరు లేరు, తీసే. వద్దు. మనమే కదా, సిగ్గుపడద్దు ప్లీజ్. రా గాయత్రి, తేనెలు చిందించే నీ పెదవులతో తీసే. రా. పోండి.
అలా తోసేసానని కోపం వచ్చిందా? సారీ అండి. సరే తీస్తాను రండి. ఇటు తిరగండి. నన్ను మోసం చేస్తావా? నిజాయితీగా ప్రేమించిన నన్ను అసహించుకుంటావా? ఏంటి ఇదంతా? నిద్రపోతున్న నన్ను తీసుకొచ్చి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసి నన్ను నీ వైపు తిప్పుకోవాలని చూస్తున్నావా? ఎప్పుడైతే స్టేషన్ లో అందరి ముందు ఐ హేట్ యు అన్నావో అప్పుడే నా మనసు ముక్కలైపోయింది. అబ్బా అయ్యో, హ్యాపీ బర్త్డే గాయత్రి, హ్యాపీ బర్త్డే గాయత్రి, హ్యాపీ బర్త్డే గాయత్రి, హ్యాపీ బర్త్డే గాయత్రి. అప్పుడే నీ మీద ఉన్న ప్రేమ చచ్చిపోయింది. పగిలిపోయిన గ్లాసు, విరిగిపోయిన మనసు మళ్ళీ అతుక్కోవే. ఇంకోసారి ఇలాంటి మ్యాజిక్ నా దగ్గర ప్లే చేయకు, అర్థమైందా? ఏదో ఒక రోజు ఈ కత్తి నీ గొంతులో దిగుతుంది. అప్పటి వరకు నేను అనుభవించినట్టే నువ్వు కూడా బాధను అనుభవించు. ఒకసారి రంగులు మారుస్తుంది. ఆ మాత్రం కనిపెట్టలేను అనుకుంటుందా? తన ప్రాబ్లం ఏంటో తనకు తెలియక నన్ను ఏదైనా చేసి దూరం చేసుకుంటే తర్వాత నా భర్త ఏమైపోతాడు? నా భర్తని ఎవరు చూసుకుంటారు? గోకులంలో సీత, మా గోకులంలో సీత, గోకులంలో సీత. ఏంటక్క నువ్వు చెప్పేది? అవును తమ్మా, బొమ్మల్ని పట్టుకుని నా బిడ్డ అంటూ కలవరిస్తుంది. నా కడుపులో పెరుగుతున్నది ఒక పాపం ఒక శాపం అంటూ ఒకప్పుడు పెద్ద పెద్ద డైలాగులు చెప్పి ఈ రోజు బిడ్డ కోసం తెగ ఆరాటం నటించేస్తుంది. అదెన్ని డ్రామాలాడినా ఈసారి దాని దొంగ ప్రేమలో వినయాలో నమ్మే సమస్య లేదక్క. దాని చావు నా చేతిలోనే ఉంది.
అమ్మ పాలమ్మా. వస్తున్నా. వాడు నా కొడుకు, నా వారసుడు, నా అప్ప. దానికి నా కొడుకు ఎలాంటి సంబంధం లేదు. నీ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి తమ్మా? అడుగుతుంటే చెప్పవేంటి తమ్మా? ఆ ప్రయత్నంలోనే ఉన్నానక్క. తొందరలోనే కొడుకుని తీసుకొని వస్తాను. అక్క నేను మళ్ళీ కాల్ చేస్తాను. అమ్మా పాలమ్మా. వస్తున్నాను బాబు. బాబు బాబు నీకేం కాలేదు కదా? అనుకోకుండా చేయి తగిలి కింద పడింది బాబు. పర్లేదమ్మా, నాకేం కాలేదు. యూ డోంట్ వరీ. సార్ ఎవరమ్మా? మన ఇంట్లో రెంట్కుంటున్నారు. చాలా అదృష్టవంతుడు. వెంట్రుక వాసులో ప్రాణాపాయం తప్పింది. ఒక్కడికి ఎందుకు ముందుకేసాడో తెలియదు కానీ లేకపోతే తల మీద పడండేది కుండి. అక్క నేను మళ్ళీ కాల్ చేస్తాను. అమ్మా పాలమ్మా. వస్తున్నాను బాబు. బాబు ఒక్క క్షణంలో చావు నుంచి బయటపడ్డారు. నేను అడుగు ముందుకెందుకు వేసాను? తనని చూడటం కోసమే కదా? అవును, ఆ అమ్మాయిని చూడటం కోసం వేసాను. అంటే ఆ అమ్మాయిని చూడటానికి ముందుకు వెళ్ళకపోయి ఉంటే చచ్చిపోయేవాడినా? ఆ అమ్మాయి వల్లే బతికానా? అప్పాగారు 20 సంవత్సరాల నుంచి ఎదురు చూసిన కేసు గెలిచాం సార్. ఆ రోజు తన మొహం చూడడం వల్లనే కోర్టు కేసు గెలిచామనే వార్త విన్నాను. ఈరోజు తనని చూడడం వల్లే ప్రాణాలతో బయటపడ్డాను. ఎందుకు ఇలా జరుగుతుంది? ఆ అమ్మాయి దగ్గర ఏదో మ్యాజిక్ ఉంది. ఆ అమ్మాయి దగ్గర ఏదో పవర్ ఉంది. అసలు ఎవరు అమ్మాయి? నీకు కొన్ని, నాకు కొన్ని. నా రూమ్లో ఏం చేస్తుంది? ఇది నీకే? ఇది నాకు బాగుందా? ఆడుకో ఆడుకో, అన్నీ నీకే. ఆడుకో. ఎంత బాగున్నాయో. అయ్యయ్యో, నా నగలు. అయ్యో, నా నగలు. అసలు ఏం చేస్తున్నావు లహరి? అయ్యో వదలరా. సరదాగా నీ నగలు వేసుకొని చూస్తున్నాను వదినా. నన్ను అడగకుండా అసలు ఎందుకు తీసావు? అయినా వీడికి ఎందుకు ఇచ్చావు? నగలు అనుకున్నావా, ఆట బొమ్మలు అనుకున్నావా? చూడు ఎలా చేస్తున్నాడో. వదలరా. చిచ్చి.
నీకేదో పెళ్ళవుతున్నట్టు ఈ ముస్తాబంతా ఎందుకు తీ అసలు వీటి విలువ ఎంతో తెలుసా నీకు? అసలు ఆ నగలెవరు తీయమన్నారు నిన్ను? అరే గిల్ట్ నగలకు కూడా ఎందుకింత టెన్షన్ పడతావు వదినా? గిల్ట్ నగలా? మతిపోయిందా నీకు? 24 క్యారెట్ గోల్డ్ పట్టుకుని గిల్ట్ నగలంటావేంటి? ఏం మాట్లాడుతున్నావు? వదినా, నగలు లేకుండా బయట తిరగటం నామోషిగా ఉంటే నా దగ్గర నిజం చెప్పొచ్చు కదా. నిజమేంటి? ఫ్యాన్సీ స్టోర్ లో గోల్డ్ కోటింగ్ నగలు కొన్నానని చెప్పొచ్చు కదా. పుట్టింటోళ్ళు పెట్టారు, మా నాన్న దుబాయ్ నుంచి పంపించారని అబద్ధాలు ఎందుకు? ఫ్యాన్సీ స్టోర్ లో కొన్న నగలా ఇవి? అవును. అంతేలే, నువ్వు మీ అన్నయ్య జీవితంలో ఎప్పుడైనా ఇన్ని నగలు కళ్ళారా చూసుంటే కదా ఏది బంగారమో ఏది నకిలీయో తెలిసేది. నువ్వు ఎన్నైనా చెప్పు, ఇవి ఒరిజినల్ నగలు కానే కావు. రాజమండ్రికి వెళ్తే ఇంతకంటే ఒరిజినల్ గా కనిపించే నగలు 2-3 వేలు పెడితే బాక్స్ నిండా పడేస్తారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో లహరి. నిజం వదినా, ఇంతకంటే మంచి మోడల్స్ వస్తాయి. అంటే ఇవన్నీ నిజమైన నగలు కాదంటావు? కాదుగాక కాదు. మా పుట్టింటోళ్ళు నాకు ఇన్ని నగలు పెట్టారని మనసులో కుళ్ళు పెట్టుకుని మాట్లాడుతున్నావు. అయ్యో వదినా, నేను చెప్పిన దాంట్లో నిజం ఎంతుందో తెలుసుకోవటం మానేసి నన్ను అపార్థం చేసుకుంటావేంటి? గాయత్రి నాకే దక్కాలి, నాకు మాత్రమే దక్కాలి. నాకు దక్కని గాయత్రి ఇంకెవరికి దక్కకూడదు, దక్కనివ్వను. ఎలా దక్కుతుంది కిరణ్? గాయత్రిని మర్చిపో కిరణ్.